హాయ్ హలో అందరికీ ఇవాళ కాదు మీ ఇష్టం వచ్చినప్పుడు ఇది వేసుకోండి. ఇవాళ నేను ఎగ్ కర్రీ చేస్తున్నాను, అందుకని ఇవాళ నేను ఎగ్ కర్రీ వీడియో పెడుతున్నాను. మీరు కూడా ఎలా చేయాలో చూసేయండి. ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్కి మంచిగా కలుపుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ దాకా మంచిగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత టమాటా వేసుకొని దాని మీద ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకొని కొంచెం ఒక 6 minutes దాకా మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి మంచిగా కలుపుకోవాలి. అప్పుడు మీ టమాటా ఉడికిపోయిందని అనిపిస్తే తర్వాత కారం వేసుకొని కలుపుకొని ఇంకా 2 minutes దాకా మూత పెట్టాలి. మూత తీసేసి తర్వాత కొంచెం నీళ్ళు వేసేయాలి. నీళ్ళు వేసి కలుపుకొని తర్వాత ఎగ్స్ పలగొట్టుకోవాలి. ఎగ్స్ పలగొట్టిన తర్వాత కలుపుకోకూడదు. తొందరగా కలుపుకుంటే ఇక లోపల ఎల్లో ఉంటుంది కదా, అది ఎట్లనో నీసు వాసన వస్తుంది. అందుకని అది తొందరగా కలుపుకూడదు. సేపు ఒక 6 minutes దాకా ఉడితే మంచిగా ఉడికిపోతుంది. 10 minutes దాకా ఉడికిపోతుంది కాబట్టి తర్వాత తిప్పుకోవాలి. తర్వాత మూత తీసి తిప్పుకొని ఇంకా కొంచెం సేపు మూత పెట్టాలి. మూత పెట్టిన తర్వాతకి మళ్ళీ తీసి తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకొని తర్వాత గరం మసాలా కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేనైతే ఇలా చేశాను కర్రీ. తింటే సూపర్ ఉంటుంది. రోజు మా బాబాయ్ అయితే ఎగ్ కర్రీ